మోయలేని మోతతో పుస్తకాలు బట్టి చదువులు జైళ్లను తలపించే ఇరుకు తరగతి గదులు ఇది వాటి చాలా టెక్నోస్కోల పరిస్థితి. కానీ ఈ పద్ధతిని మార్చేందుకు నడుం బిగించింది లీడ్ ఇండియా ఫౌండేషన్. ఒత్తిడికి దూరంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లల చదువులు సాగేందుకు వీలుగా భారతరత్న పేరుతో స్కూల్ను ప్రారంభించబోతోంది. విద్యార్థుల్లో మనోవికాసాన్ని పెంచేందుకు చురుగ్గా పనిచేస్తున్న లీడ్ ఇండియా 2020 ఫౌండేషన్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఇప్పుడు హైదరాబాద్లో తానే ఓ స్కూల్ను ప్రారంభిస్తోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురువారం నాడు ఈ స్కూల్ను ప్రారంభిస్తారు. ఒత్తిడి లేని విద్యతో పాటు విద్యార్థి ఇష్టపడ్డ క్రీడాంశంలో 6 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు లీడ్ ఇండియా ఫౌండర్ సుదర్శనాచారి. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా ఇంటిగ్రేటెడ్ విద్యాబోధన ఉంటుందని చెప్పారాయన. ఒక ఇంటిగ్రేటెడ్ సిలబస్, ఒక వాటర్ టైట్ కంపార్ట్మెంట్, ఏ స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్లు కాకుండా ఈరోజు విద్యార్థులకు కావాల్సింది విశ్వ నాయకత్వానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని మనము అందించవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి మోడల్ను కంపైల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. యాక్టివిటీస్ని కంపైల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అసలు హోల్ స్కూల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో లీడ్ ఇండియా భారతరత్న విద్యా ఉద్యమము ఒక రూపొందించుకునే విధంగా శిక్షణ ఇస్తామన్నారు. చదువుతో పాటు ధర్మార్థ మోక్షానం ఆరోగ్యం మూలం ఉత్తమం. సో ఈ ఆరోగ్యాన్ని ఈ వయసు లోపల ఏ విధంగా పెంపొందించాలి అన్నదానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక తనకు ఆసక్తి కలిగినటువంటి ఆటపైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి వాడు కూడా రేపొద్దున దేశానికి ఒక ఒలింపిక్స్ తీసుకురాగలడా అన్నదానికి ఒక 6-7 ఏళ్ళు ఈ స్కూల్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది. దారి తప్పిన కార్పొరేట్ చదువుల రేసులో పరిగెత్తలేక బాధపడుతున్న పిల్లలకు భారతరత్న స్కూల్ తప్పక ఊరటనిస్తుందన్నారు సుదర్శనాచారి. ర్యాంకులే పరమావధిగా మారిన స్కూళ్లకు ఇది తప్పక ఆదర్శం కావాలని కోరుకుందాం.